2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉచిత బస్సు విధానం ఉంది. ఈ ఉచిత బస్సు తర్వాత మామూలు ప్యాసింజర్లు తప్పించి నాన్ స్టాప్‌లు ఇవి తగ్గిపోయినాయి చాలా చోట్లకి. అదే సందర్భంలో బస్సులకి సంబంధించిన ఫుల్ హడావిడి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వాలకి ఇదేంటంటే పులి మీద సవారీ లాంటిది. దిగితే మింగేస్తది. అలాగని పైనెక్కి ఎక్కువ కాలం తిరగలేరు. ఈ సిట్యుయేషన్‌కి ఆల్టర్‌నేటివ్‌గా తెలంగాణ ప్రభుత్వం 1800,00,00,000 ఎలక్ట్రిక్ బస్సుల్ని ఆర్డర్ ఇస్తుంది ఒలిస్టా వాళ్ళకి. తద్వారా ఆ బస్సులన్నీ కూడా అంటే ఇప్పుడు ఒక్కొక్క బస్సు రూ. 1,50,00,000 దాకా ఉంటది ఎలక్ట్రిక్ బస్సు. అయి కొంటే గనక ఇప్పుడు ఇదేమవుతుంది ప్రభుత్వానికి, ఒకటి ఛార్జీలు లేవు. ఛార్జీలు లేనప్పుడు జీతాలు అవి మెయింటైన్ చేయాలా? సేమ్ టైమ్ అయి ఏ లాంగ్ స్టాండింగ్ వెహికల్స్ అంటే లైక్ ఊళ్ళు ఇతర రాష్ట్రాలకి అవి వెళ్తున్న బస్సుల ద్వారానో, స్లీపర్ బస్సుల ద్వారానో కొంత రూపాయి సంపాదించుకుందాం అంటే, దాంతో కూడా చాలవు. ఇంకొకటి ఈలోపు ఈ డీజిల్‌కి అయ్యేటటువంటి ఖర్చు ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే కనీసం ఆ ఖర్చు తగ్గుతది అన్నటువంటి ఉద్దేశ్యంతో ప్రారంభించారు. కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా కొంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా సబ్సిడీలు ఇస్తుంది వీటికి సంబంధించి. కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సుల వైపుకే 2 తెలుగు రాష్ట్రాలే కాదు, దక్షిణాది రాష్ట్రాలను వెళ్తే ఎక్కడైతే ఉచిత బస్సు పెట్టారో వాళ్ళందరూ అదే దిశగా ఎళ్ళక తప్పదు.